40 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక మనిషి బ్రతకలేక చావబోయాడంటే ఆ తప్పు ఎవరితో ఒక్కసారి ఆలోచించండి. అన్నం ఉన్నప్పుడు దొంగతనం చేస్తే శిక్షించండి, జీతం కడుపు నింపినప్పుడు లంచం తీసుకుంటే శిక్షించండి, మొగుడు నపుంసకుడు కానప్పుడు వ్యభిచారం చేస్తే శిక్షించండి, ఈ దేశం వందే మాత్ర గీతంలో ఉన్న చావడానికి ప్రయత్నిస్తే అప్పుడు శిక్షించండి సార్, అప్పుడు శిక్షించండి. మనిషి ఆశతో బ్రతకాలి, ఉన్న అవకాశాన్ని ఆసరా చేసుకుని పెరగాలి. మా జీవితాల్లో మాకంటూ మిగిలింది ఆశ ఒకటే సార్. ఆ ఆశ కూడా మమ్మల్ని మోసం చేస్తే ఎలా సార్ బ్రతకటం? మా సగటు మనిషి బ్రతుకుల్లో పాలవాడి కేకలే సుప్రభాతాలు, రాసిన ప్రామిసులే నోట్లే మరణ శాసనాలు, నమ్ముకున్న నీతి నిజాయితీలే మా చావు కోసం కట్టుకున్న సమాధులు. చెల్లిని పెళ్లి చేయలేక ఎవరితోనైనా లేచిపోతే బాగుండునేమో అన్న నీచమైన ఆలోచనతో నికృష్టమైన ఆశతో బ్రతికిన బ్రోకర్ అన్నయ్యది. కన్నబిడ్డ శవాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న నా భార్య గొంతు నొక్కి చెల్లెలు పెళ్లి చేస్తున్న కషాయం వాటి పెరిగే ధరల మధ్య దరిద్రం తప్ప మరే బ్యాంకు బ్యాలెన్స్ లేని మధ్య తరగతి క్యాపిటలిస్ట్. నీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. నీకు బ్రతికే అధికారం ఉంది, కానీ ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు. ఎందుకు లేదు సార్? నన్ను పుట్టించింది నా తల్లిదండ్రుల కామం గాని మీ రాజ్యాంగం కాదే. నేను పెరిగింది నా తల్లి పాలతో గాని మీ ప్రణాళికలతో కాదే. రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఇచ్చారు, అది ప్రభుత్వానికి పేరు తెచ్చింది కానీ మా అప్పులు తెచ్చలేదే. ఓటు హక్కు ఇచ్చారు, అది ప్రభుత్వాన్ని మార్చగలుగుతుంది కానీ మా జీవితాన్ని మార్చలేకపోతుంది. మాట్లాడే హక్కు ఇచ్చారు, అది ప్రభుత్వానికి ప్రమాణాలకి వాగ్దానాలకి పనికొచ్చింది కానీ మా ఆకలి తెచ్చడానికి పనికిరాలేదే. అందుకే ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం చస్తే బాగుండు అనిపిస్తోంది. ఇది నా ఒక్కరి ఆవేదన కాదు సార్, ప్రతి సగటు మనిషి యొక్క ఆక్రోశం. ఈ వ్యవస్థలో బ్రతకలేక, బ్రతకడం చేతగాక, బ్రతకంటే భయపడే ప్రతి జీవోత్సవం యొక్క నిర్ణయం. అందుకే మాకు ఆత్మహత్య చేసుకునే హక్కేమంటున్నాను. శ్రమను నమ్ముకునే వారు ఆకలి తీర్చమంటున్నాను, నీతిని నమ్ముకునే వారు నిజాయితీని గౌరవించమంటున్నాను. అది మీకు చేతగా అన్నాడు మీ రాజ్యాంగాన్ని, మీ ప్రణాళికల్ని మార్చుకోండి సార్, మార్చుకోండి. ఇది ఆవేశంతో ఉంటున్న మాటలు కాదు. మా చితికిన బతుకుల సాక్షిగా, మా ఇంటి ఆడవాళ్ళ చీరల సాక్షిగా, ఎండిన నమ్ముల మీద పడి పాల కోసం వచ్చే మా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను. మాకు చచ్చే హక్కు అవకాశం ఇవ్వండి సార్, అవకాశం ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. న్యాయ వ్యవస్థ ఏర్పడిన తరువాత మొదటిసారిగా ఈ కోర్టు గోడలు చెమ్మగిల్లాయి. ఈ న్యాయపీఠ మీద కూర్చున్న నాకు ఆత్మహత్య మీద గౌరవం పెరిగింది. కానీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్స్కే చోట్లేదు. ఇక మనసుకు చోటు ఎక్కడుంటుంది? నీ కథ విన్నాక, నీ ఆక్రోశం చూశాక, నీ కేసుని సానుభూతితో పరిశీలించి నిన్ను వదిలివేస్తున్నాను. మా పొందిలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. మీ ప్రాణాలు తీసైనా సరే గుడిసెలు ఖాళీ చేయిస్తావరా? అట్ట సూత్రాలు చూడరా? వద్దు జానకి, నీ కన్నీళ్లు వృధా చేయకు. మళ్ళీ అతను ఆత్మహత్య చేసుకొని సరిపోతే ఆ కన్నీళ్లు నీకు అవసరం అవుతాయి. ఏ, నా మాట నిజం కదా? నీ భార్య కన్నీళ్లు పెట్టుకుంటుందని, నీ బిడ్డ అనాథగా మిగులుతుందని నువ్వు ఆత్మహత్య చేసుకోవడం మానుకుంటావా? నిన్ను, నన్ను, మనలాంటి వాళ్ళని దోచుకుంటూ దౌర్జన్యం చేస్తూ తిరిగే మనిషిని ఒక్కడిని తప్పి నువ్వు ప్రాణాలు వదులు. అప్పుడు నీ భార్య పసుపు కుంకుమలు పోగొట్టుకున్నా గర్వంగా బ్రతుకుతుంది. చూడమ్మా అరుణ, చంపవలసింది మనుషుల్ని కాదమ్మా, వాళ్ళలో దుర్మార్గాన్ని. చంపడం ద్వారానే ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకుంటే ఈ భూమి మీద ఎవరూ మిగలరు. లేదు బాబాయ్, ముందు తరాలైనా బాగుపడాలంటే ప్రతి వంచకుండి అంతం చేయడమే మంచిది. పొరపాటమ్మా, ఈ నేల మీద గంగ పొంగాలి, కృష్ణ ప్రవహించాలి గాని నెత్తురు పారకూడదు. బుద్ధుడు ఎంతమందిని చంపి అహింసా సిద్ధాంతాన్ని అమలుపరిచాడు? గాంధీజీ ఎంతమందిని చంపి దేశానికి స్వరాజ్యం తెచ్చాడు? చెప్పమ్మా. ఏమిటి మబ్బుల రక్తం? చైర్మన్ గారి మనుషులు గుడిసెలు ఖాళీ చేయలేదని తలకాయలు పగల కొట్టారమ్మా. చూసావా బాబాయ్, రక్తం మరిగిన పుల్లలు నీ సిద్ధాంతానికి మారతాయా? చంద్రం, ఇంకా ఆలోచిస్తావే? నిరుపేదలు సగటు మనుషులు ఒకటిగా నిలబడితే ఏ దుష్టశక్తి ఏదో నిలబడలేదని నిరూపించు.
అరెస్ట్ చేయండి. ఆమె ఏ తప్పు చేసిందని జైలుకి తీసుకెళ్తున్నారు? ప్రజల సొమ్ముతో మేడలు కట్టిందా, కడుపులు కొట్టి ఇనపట్టలు నింపుకుందా? మా భూముల్ని లాక్కుని మా కొంపలు కూలగొట్టిన వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. మా బతుకులు బాగు చేయడానికి తన ప్రాణాలు కూడా లెక్క చేయని ఈ దేవతని జైల్లో పెడతారా? ఏంటి స్వామి ఇది? ఈ అమ్మాయి ఆ దుర్మార్గుడిని శిక్షించిందని ఇప్పుడు మీరు అరెస్ట్ చేయబోతున్నారే, అదే దుర్మార్గుడు విచ్చలవిడిగా ఎంతో మంది అమాయకుల్ని పట్టణ పెట్టుకున్నప్పుడు మీరంతా ఏమయ్యారు సార్? చట్టాన్ని, న్యాయస్థానాల్ని అధికారంతో మూసి నోరు లేని ప్రజల్ని బానిసలు చేసి నోరున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న ఒక నరరూప రాక్షసుని చంపి మాలాంటి సగటు మనుషుల జీవితాల రక్షణ కల్పించడం ఆమె చేసిన నేరం అయితే, ఆనాడు సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం, భగత్ సింగ్ ఆవేశం, ఝాన్సీ రాణి స్వతంత్ర కాంక్ష ఇవన్నీ కూడా నేరాలే. వాటన్నిటికీ మీరే శిక్షణ ఇస్తారో మా అందరికి సమాధానాలు చెప్పి ఆమెను తీసుకెళ్ళండి, లేదా ఆవిడతో పాటు మాకందరికి సంఖ్యలు వేయండి.